మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనడానికి ప్రత్యక్ష సాక్షి. ఈరోజు అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం దాలివలస గ్రామానికి చెందిన ఆదిరెడ్డి వెంకట్రావు అనే అభ్యర్థి తన ఆవేదన చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం జరిగింది. 2025 మెగా డిఎస్సిలో ఎస్జిటి విభాగానికి సంబంధించి పరీక్ష రాశాను. పరీక్షలో మంచి మార్క్స్ రావడం వల్ల నాకు అధికారులు కాల్ లెటర్ పంపించారు. కాల్ లెటర్ పంపగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలాంటి లోపాలు జరగలేదు. సర్టిఫికేట్స్ అంతా సక్రమంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. నువ్వు ఈ పోస్టుకు అర్హత కూడా సాధించావని చెప్పారు. కాకపోతే అర్హత సాధించినప్పటికీ నా పేరు జాబితాలో లేకపోవడం, నాకు ఉద్యోగం ఇవ్వకపోవడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఉద్యోగం కోసం 5 సంవత్సరాలు కఠోర శ్రమ చేసి తిండి నిద్రాహారాలు మాని ఎంతో శ్రమించాను. దయచేసి ఈ విషయాన్ని పైకి తీసుకువెళ్లి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అయ్యా నారా లోకేష్ గారు, ఈ అభ్యర్థుల గోడు మీకు వినిపిస్తుందా? మీకు వినిపించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులందరికీ కూడా తోడుగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నష్టపోవడం జరిగింది. ఇదేమి చర్య? అసలు కోర్టును ఆశ్రయించినా మీకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఏంటి ఇది? మంచి ప్రభుత్వమా? ఇదా మంచి ప్రభుత్వం? మీరు యువగలం పాదయాత్రలో వేసిన అడుగులు ఈ రోజు నిరుపేదలకి, నిరుద్యోగులకి గుండెల మీద ఉక్కుపాదంలా ఉన్నాయి. దయచేసి మీరు తక్షణమే స్పందించి సిబిఐ ఎంక్వైరీ వేసి దీని మీద నిగ్గు తేల్చి అసలైన అభ్యర్థులకి ఉద్యోగాలు కల్పించి తప్పుడు దారిలో ఉద్యోగాలు పొందిన వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.